ఓం శాంతి 13/12/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇది మీ ఈశ్వరీయ మిషన్ ప్రచార సంస్థ. మీరందరినీ ఈశ్వరుడికి చెందిన వారిగా చేసి వీరికి అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వం నెప్పిస్తారు. ప్రశ్న: కర్మేంద్రియాల చంచలత ఎప్పుడు సమాప్తమవుతుంది? జవాబు: మీ స్థితి ఎప్పుడైతే వెండి యుగము అంటే త్రేతాయుగం వరకు చేరుకుంటుందో, అంటే ఇక్కడ పురుషార్థం త్రేతాయుగం వరకు చేరే వారిగా చేస్తారో, అంటే ఆత్మ త్రేతాయుగపు సతో సామాన్య స్థితి వరకు చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత సమాప్తమవుతుంది. ఇక మీదట ఎలాంటి మాయా తుఫానులు రావు అని అనుభవం కూడా అవుతుంది. ఇప్పుడు మీది రిటర్న్, వాపస్ వెళ్ళే ప్రయాణం ఇంటికి, పరంధామానికి. అందువలన కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. అక్కడికి వెళ్ళాలి అంటే శరీరము, కర్మేంద్రియాలు ఉండవు. ఇంకొకటి, కర్మేంద్రియాలతో చేసినటువంటి వికారాల కారణంగా సంస్కారం ఏర్పడి ఉంటుంది. అది అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు. కనుక పావనంగా తయారు కావాలి. ఇక్కడే కర్మేంద్రియాలను వశంలో ఉంచుకోవాలి. ఆత్మ పతితంగా ఏ పనిని రహస్యంగా చేయరాదు. ఎవరికీ తెలియకూడదు అని చేస్తూ ఉన్నారు అంటే అందులో తప్పు ఉంటుంది అని అర్థం. అవినాశి సర్జన్ మీకు తెలిపిన పథ్యాన్ని తప్పకుండా పాటించాలి. తండ్రి ఎన్నో నియమాలు, మర్యాదలను శ్రీమతం ప్రకారంగా తెలియజేశారు కదా, వాటిని తప్పకుండా పాటించాలి. అదే పథ్యము అంటే అవినాశి సర్జన్ బాబా తెలిపిస్తూ ఉన్నారు. పాట: ఓ ప్రాణి, నీ ముఖం చూసుకో. ఓం శాంతి. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు. పిల్లలైనా మీకు మాత్రమే కాదు, ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళికి చెందిన ఆత్మిక పిల్లలందరికీ తెలుసు. బ్రాహ్మణులైన మనకు మాత్రమే తండ్రి అర్థం చేయిస్తారు. మొదట మీరు శూద్రులుగా ఉండేవారు, తర్వాత బ్రాహ్మణులుగా అయ్యారు. తండ్రి వర్ణాల లెక్కాచారం కూడా అర్థం చేయించారు. ప్రపంచంలోని వారికి వర్ణాల గురించి కూడా తెలియదు. బ్రాహ్మణ్, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాల గురించి వివరంగా తెలియదు. కేవలం గాయనం మాత్రం చేస్తారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణ వర్ణానికి చెందిన వారు, తర్వాత మళ్ళీ దేవతా వర్ణము వారిగా అవుతారు. ఇది రైటేనా అని మీరు ఆలోచించండి. మీ అంతట మీరే నిర్ణయించండి. నా మాటలు వినండి. ముందు విన్నటువంటి మాటలతో పోల్చి చూసుకోండి. జన్మ జన్మాంతరాలుగా వింటూ వచ్చిన శాస్త్రాలను, జ్ఞాన సాగరుడైన తండ్రి చెప్పే విషయాలను రెండింటినీ పోల్చి చూసుకోండి. ఏది రైటు మీరే నిర్ణయించుకోండి. బ్రాహ్మణ ధర్మాన్ని లేక బ్రాహ్మణ కులాన్ని పూర్తిగా మర్చిపోయారు. మీ వద్ద ఉన్న విరాట రూప చిత్రం సరి అయినది, దానిని చూపి అర్థం చేయించాలి. పోతే అనేక భుజాల చిత్రము, దేవతలకు ఆయుధాలు చూపించిన చిత్రాలు మొదలైనవన్నీ తప్పు చిత్రాలు. అవి భక్తి మార్గంలోని చిత్రాలు. ఈ కళ్ళతో అన్నీ చూస్తారు కానీ అర్థం చేసుకోరు. వారి కర్తవ్యం గురించి ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు పిల్లలైన మీకు మీ ఆత్మను గురించి తెలిసింది. అంతేకాక మీరు 84 జన్మల గురించి కూడా తెలుసుకున్నారు. తండ్రి మీకు ఎలా అర్థం చేయిస్తున్నారో అలా మీరు ఇతరులకు అర్థం చేయించాలి. శివబాబా అందరి వద్దకు వెళ్ళరు. తప్పకుండా తండ్రికి సహాయకారులుగా అవ్వాలి కదా. అందువలన మీది ఈశ్వరీయ ప్రచార సంస్థ. మీరందరినీ ఈశ్వరుడికి చెందిన వారిగా చేస్తారు. వారు ఆత్మలందరి అనంతమైన తండ్రి అని అర్థం చేయిస్తారు. తండ్రి నుండి అనంతమైన వారసత్వం లభిస్తుంది. లౌకిక తండ్రిని ఎలా స్మృతి చేస్తారో అతని కంటే ఎక్కువగా పారలౌకిక తండ్రి, ఆత్మల తండ్రి, స్వంత తండ్రిని స్మృతి చేయాలి కదా. లౌకిక తండ్రి అల్పకాలిక సుఖంనిస్తాడు. బేహద్దు తండ్రి అనంతమైన సుఖమునిస్తారు. అనంతమైన ఆస్తిని కూడా ఇస్తూ ఉన్నారు. ఈ జ్ఞానం, ఈ తెలివి కూడా మీకు ఇప్పుడే లభించింది.
ఇప్పుడు మీకు ముగ్గురు తండ్రులున్నారు అని తెలుసు. లౌకిక శరీరానికి తండ్రి, అలౌకిక ప్రజాపిత బ్రహ్మబాబా మరియు ఆత్మల తండ్రి పారలౌకిక తండ్రి. బేహద్దు తండ్రి, అలౌకిక తండ్రి ద్వారా బ్రహ్మబాబా ద్వారా మీకు అర్థం చేయిస్తున్నారు. ఈ తండ్రిని గురించి ఎవ్వరికీ తెలియదు. బ్రహ్మ జీవిత చరిత్రను గురించి ఎవ్వరికీ తెలియదు. వారి కర్తవ్యం గురించి కూడా తెలుసుకోవాలి కదా! శివుడి మహిమను, కృష్ణుడి మహిమను గానం చేస్తారు. బ్రహ్మను మహిమ ఎక్కడ చేస్తారు? నిరాకార తండ్రి మనకు అమృతంనిచ్చేందుకు నోరు తప్పకుండా అవసరం పడుతుంది. భక్తి మార్గంలో తండ్రిని ఎప్పుడూ యథార్థ విధిలో స్మృతి చేయలేరు. ఇప్పుడు మీకు ఇతడు శివబాబా రథము అని బ్రహ్మబాబా శరీరాన్ని అర్థం చేసుకున్నారు. రథాన్ని కూడా అలంకరిస్తారు కదా! ఉదాహరణకు మొహమ్మద్ గుర్రాన్ని కూడా అలంకరిస్తారు. హుస్సేన్ కా ఘోడా అని కూడా అంటారు. పిల్లలైన మీరు మనుషులకు చాలా మంచి రీతిగా అర్థం చేయిస్తారు. మీరందరినీ మహిమ చేస్తారు. మీరు దేవతలుగా ఉండేవారు అని 84 జన్మలు తీసుకొని తమో ప్రధానంగా అయ్యారు అని, ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి అంటే యోగం చెయ్యాలి అని మీరందరికీ చెప్తారు కానీ చాలా కష్టం మీద ఎవరో ఒకరు అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకుంటే అపారమైన సంతోషం కలుగుతుంది. అర్థం చేయించే వారికైతే ఇంకా ఎక్కువ సంతోషం ఉంటుంది. బేహద్దు తండ్రి పరిచయం ఇవ్వడం తక్కువైన విషయమా? అర్థం చేసుకోలేరు. ఇది ఎలా వీలవుతుంది అని అంటారు. అనంతమైన తండ్రి జీవిత కథను మీరు వినిపిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, పిల్లలు పవిత్రంగా అవ్వండి. ఓ పతిత పావన రండి అని మీరు పిలిచారు కదా! గీతలో కూడా మన్మనాభవ అనే పదం ఉంది. మీ మనస్సును నా పైన ఉంచండి. కానీ దాని అర్థం ఎవరి వద్ద లేదు. తండ్రి ఆత్మ జ్ఞానాన్ని ఎంతో స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు. ఈ విషయాలు ఏ శాస్త్రాలలోనూ లేవు. భలే ఆత్మ బిందువు అనే భృకుటి మధ్యలో నక్షత్రము అని అంటారు కానీ యథార్థంగా ఎలా ఉంటుందో ఎవరి బుద్ధిలోనూ లేదు. అది కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. కలియుగంలో ఉండేది అధర్మం. సత్యుగంలో అన్నీ ధర్మయుక్తంగా ఉంటాయి. కలియుగంలో ఉండేది అధర్మం. సత్యుగంలోనే కదా ధర్మం ఉంటుంది. భక్తి మార్గంలో ఇవన్నీ ఈశ్వరుడిని కలుసుకునే మార్గాలు అంటారు. జపతపాలు ఇవన్నీ. అందువలన మీరు మొదట ఇక్కడికి ఎందుకు వచ్చారు అన్న విషయం ఫారంలో నింపుతారు క్రొత్తవారొస్తే. దీనిని బట్టి మీరు అనంతమైన తండ్రి పరిచయమునివ్వాలి. వారిని మీరు ఆత్మల తండ్రి ఎవరు అని అడగండి. మీ దగ్గరికి వచ్చినటువంటి వారిని సర్వవ్యాపి అని అంటే అర్థమే ఉండదు. అందరి తండ్రి ఎవరు అనేది ముఖ్యమైన విషయం. తమ తమ ఇంటిలోని వారికి అర్థం చేయించండి. సీడి మెట్ల చిత్రం, త్రిమూర్తి చిత్రం, కల్పవృక్షం ఈ 2, 3 ముఖ్యమైన చిత్రాలు చాలా అవసరం. వృక్ష చిత్రము ద్వారా అన్ని ధర్మాల వారు వారి వారి ధర్మములు ఎప్పటి నుండి వచ్చాయో అర్థం చేసుకోవచ్చు. మనం ఈ లెక్క ప్రకారం స్వర్గానికి వెళ్ళగలమా? కనుక వెనుక వచ్చేవారు స్వర్గంలోకి వెళ్ళలేరు. శాంతిధామంలోకైతే వెళ్ళగలరు. వృక్షము ద్వారా కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏ ఏ ధర్మాలు వెనుక వచ్చాయో వారి ఆత్మలు పైకి వెళ్ళి విరాజమానమై ఉంటాయి. మీ బుద్ధిలో పునాది వేయబడుతుంది. తండ్రి అంటున్నారు, ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క అంటు అయితే కట్టబడింది. అయితే ఆకులు అంటే ప్రజలను మీరు తయారు చేయాలి. ఆకులు లేకుండా వృక్షం ఉండదు. అలాగే ప్రజలు లేకుండా రాజ్యం ఉండదు, రాజు ఉండరు. అందువలన తండ్రి తమ సమానంగా తయారు చేసేందుకు పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ఇతర ధర్మాల వారు ఆకులను తయారు చేయనవసరం ఉండదు. ఎందుకంటే వారు పైనుండి వచ్చి పునాది వేస్తారు. తర్వాత ఆకులు అంటే ఆ మతానికి చెందినటువంటి ప్రజలు పరంధామం నుండి వారి వెనుక పైనుండి వస్తూ ఉంటాయి. క్రైస్ట్ వచ్చినప్పుడు క్రైస్ట్ వెనుక వారి ధర్మానికి చెందిన ఆత్మలు, ఇబ్రహీం వెనుక ఆ మతానికి చెందిన ఆత్మలు ఇలా వస్తారు. మీరు వృక్షాన్ని వృద్ధి చేసేందుకు ఈ ప్రదర్శనలు మొదలైనవి నిర్వహిస్తారు. దీని వలన ఆకులు అనబడే ప్రజలు వస్తారు. తుఫానులు వచ్చినప్పుడు రాలిపోతాయి, ముడుచుకొని పోతాయి. ఆది సనాతన దేవీ దేవత ధర్మం స్థాపన అవుతూ ఉంది. ఇందులో యుద్ధము మొదలైన మాటలేవీ లేవు. కేవలము తండ్రిని స్మృతి చేసి ఇతరులతో చేయించాలి. ఒక్క తండ్రిని మాత్రమే స్మృతి చెయ్యండి.
మిగిలిన రచనను వదిలేయండి అని మీరందరికీ తెలుపుతారు. రచన ద్వారా వారసత్వం ఎప్పుడూ లభించదు. రచయిత అయిన తండ్రిని మాత్రమే స్మృతి చేయాలి. ఇతరులు గుర్తుకు రాకూడదు అని చెప్పండి. తండ్రి వారిగా ఈ జ్ఞానం తెలుసుకొని ఎవరైనా ఇటువంటి పని చేస్తే దాని బరువు తల మీద చాలా ఎక్కువగా పడుతుంది. తండ్రి పావనంగా చేసేందుకు వస్తారు. మళ్ళీ ఏదైనా అటువంటి పనులు చేస్తే ఇంకా ఎక్కువగా పతితులుగా అవుతారు. కనుక బాబా చెప్తున్నారు, అలాంటి నష్టం కలిగించే ఏ పనులు చేయకండి. మీకే నష్టం జరుగుతుంది ఆత్మకు. శరీరం అనుకొని ఇష్టంగా చేస్తారు, అది దుఃఖం ఇస్తుంది. అలా చేస్తే తండ్రిని కూడా గ్లాని నిందలు చేసినట్లే కదా! వికర్మలు పాపం పెరిగేటటువంటి ఏ పని చెయ్యరాదు. పథ్యం కూడా ఉండాలి. ఔషధం మందులు తీసుకునేటప్పుడు కూడా డాక్టర్లు పథ్యం ఉంచుతారు. ఒకవేళ డాక్టర్లు ఈ పులుపు, ఈ ఉప్పు, ఈ షుగరు ఇలాంటివి తినకండి అని చెప్తే మానేయాల్సి వస్తుంది. కర్మేంద్రియాలను వశపరుచుకోవాలి. ఒకవేళ దాచుకొని ఎవరికీ తెలియలేదులే అని తింటూ ఉంటే మందులు పని చెయ్యవు పథ్యం లేకుండా. దానిని ఏమంటారు? ఆసక్తి అంటారు, వారికి ఇష్టమని. ఆ పని ఏమాత్రం చేయకండి అని తండ్రి శిక్షణనిస్తూ ఉన్నారు. తండ్రి సర్జన్ కదా! బాబా మనసులో చాలా సంకల్పాలు వస్తున్నాయి అని వ్రాస్తారు. హెచ్చరికగా ఉండాలి. సర్జన్ కదా! తండ్రి చెప్తున్నారు. మలిన స్వప్నాలు, మనస్సులో మలిన స్వప్నాలు, సంకల్పాలు మొదలైనవి కూడా చాలా వస్తాయి. అయితే వాటితో భయపడకండి. సత్య త్రేతాయుగాలలో ఇలాంటి విషయాలు ఉండవు. మీరు వెండి యుగానికి అంటే త్రేతాయుగానికి సమీపంగా వచ్చినప్పుడు ఒకేసారే జీరోలో ఉండే వారికి 100 మార్కులు రావు కదా! పెరుగుతూ, పెరుగుతూ వస్తాయి. 50 మార్కులు అనుకోండి. అలాగా ఇక్కడ కూడా మీరు ఒకేసారి సత్యుగంలోకి వెళ్ళే సంస్కారం ఇక్కడ వచ్చేయదు. ఫస్ట్ త్రేతాయుగ సంస్కారం వరకు. అంతవరకు వస్తారు. అప్పుడు కర్మేంద్రియాల చెంచలత సమాప్తమవుతుంది. కర్మేంద్రియాలు వశం అవుతాయి. సత్య త్రేతాయుగాలలో కర్మేంద్రియాలు మీ వశంలో ఉండేవి. త్రేతాయుగము స్థితి వరకు మీరు వచ్చినప్పుడు కర్మేంద్రియాలు వశమవుతాయి. ఆ తర్వాత సత్యుగపు అవస్థ వరకు వచ్చినప్పుడు సతో ప్రధానమైపోతారు. అప్పుడు కర్మేంద్రియాలు పూర్తిగా వశమవుతాయి. కర్మేంద్రియాలు వశంలో ఉండేవి కదా ఒకప్పుడు. ఇదేమి క్రొత్త విషయం కాదు. ఈరోజు కర్మేంద్రియాలకు వశమై ఉన్నారు. పురుషార్థం చేసి రేపు మళ్ళీ కర్మేంద్రియాలను వశపరుచుకుంటారు. మీరు చెప్పినట్టు వినేలాగా చేసుకుంటారు. వారు 84 జన్మలలో క్రిందికి దిగుతూ వచ్చారు. ఇప్పుడు ఇది వాపస్ వెళ్ళే ప్రయాణం. అందరూ సతో ప్రధాన స్థితి వరకు వెళ్ళాలి. నేను ఎంత పుణ్యం చేశాను, ఎంత పాపం చేశాను అని ప్రతిరోజు మీ చార్ట్ చూసుకోవాలి. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ కలియుగం యొక్క ఇనుప యుగం నుండి వెండి యుగం త్రేతాయుగం వరకు చేరుకుంటే కర్మేంద్రియాలు వశమైపోతాయి. ఇక మీదటి ఎలాంటి తుఫానులు రావు అని అప్పుడు మీకు అనుభవం కూడా అవుతుంది. ఆ స్థితి కూడా వస్తుంది. ఇప్పుడైతే నమ్మకం ఉండదు కదా! ఈరోజు వదిలేస్తారు, తర్వాత ఎప్పుడైనా నేను దీనికి వశం కావచ్చు అనే డౌట్ ఉంటది. అప్పుడు ఆ స్థితి వచ్చినప్పుడు ఇక నాలో ఎలాంటి తుఫానులు అంటే మాయ రాదు అనేది కూడా అనుభవం కూడా అవుతుంది. అప్పుడు బంగారు యుగంలోకి వెళ్ళిపోతారు. శ్రమ చేసి పావనంగా అవ్వడం వలన అపారమైన సంతోషం కూడా కలుగుతుంది. ఎవరు వచ్చినా వారికి 84 జన్మలు ఎలా తీసుకుంటారో అర్థం చేయించాలి. 84 జన్మలు ఎవరు తీసుకొని ఉంటారో వారే అర్థం చేసుకుంటారు. ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి యజమానులుగా అవ్వాలి. 84 జన్మలు అర్థం కాకుంటే బహుశా రాజ్యానికి, స్వర్గ రాజ్యానికి అధికారులుగా అవ్వలేరు. నేనైతే ధైర్యం నిప్పిస్తాను, మంచి మాటలు వినిపిస్తాను. మీరు పురుషార్థం చెయ్యలేక క్రింద పడతారు. ఎవరైతే 84 జన్మలు తీసుకొని ఉంటారో అంటే ప్రారంభం నుండి వచ్చి ఉంటారో వారికి వెంటనే స్మృతి కలుగుతుంది. మీరు శాంతిధామంలో పవిత్రంగా ఉండేవారు కదా అని తండ్రి అంటున్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు శాంతిధామానికి, సుఖధామానికి వెళ్ళే దారి చూపిస్తారు. ఇతరులెవ్వరూ దారి తెలుపలేరు. శాంతిధామంలో కూడా పావనాత్మలే వెళ్ళగలరు.
ఎంతెంత మీలోని వికారాల మురికి తొలగుతూ ఉంటుందో, ఎవరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి లభిస్తుంది. ప్రతి ఒక్కరి పురుషార్థంనైతే మీరు చూస్తున్నారు. బాబా కూడా చాలా బాగా సహాయపడతారు. ఇతను పాత పుత్రుడుగా ఉన్నాడు బ్రహ్మబాబా. ఫస్ట్ నుండి ఉండారు. ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటారు కదా! తెలివి గలవారు వెంటనే అర్థం చేసుకుంటారు. అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వం తప్పకుండా లభించాలి. ఇంతకు ముందు లభించింది. ఇప్పుడు లేదు, మళ్ళీ లభిస్తుంది. లక్ష్యము మీ ముందే ఉంది. తండ్రి స్వర్గ స్థాపన చేసినప్పుడు మీరు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు. మళ్ళీ 84 జన్మలు తీసుకొని మీరు క్రిందికి దిగజారుతూ వచ్చారు. ఇది మీ చివరి జన్మ చరిత్ర తప్పకుండా పునరావృతం అవుతుంది కదా! మీరు మొత్తం 84 జన్మల గురించి పూర్తిగా తెలిపించగలరు. ఎంతమంది అర్థం చేసుకుంటారో అంతమంది ఆకులుగా స్వర్గంలో వచ్చే ప్రజలుగా అవుతారు. మీరు కూడా చాలా మందిని మీ సమానంగా చేస్తారు. మేము విశ్వమంతటిని మాయా సంకెళ్ళ నుండి విడిపించేందుకు వచ్చామని మీరు చెప్తారు. నేను అందరినీ రావణుడి నుండి విడిపించేందుకు వస్తాను అని తండ్రి కూడా చెప్తున్నారు. తండ్రి జ్ఞాన సాగరులు అని పిల్లలైన మీకు కూడా తెలుసు. మీరు కూడా జ్ఞానం ప్రాప్తి చేసుకొని మాస్టర్ జ్ఞాన సాగరులుగా అవుతారు కదా! జ్ఞానం వేరు, భక్తి వేరు. భారతదేశపు ప్రాచీన రాజయోగము తండ్రి మాత్రమే నేర్పిస్తారు అని మీకు తెలుసు. ఏ ఇతర మనుషులు నేర్పించలేరు. కానీ ఈ విషయాలందరికీ ఎలా అర్థం చేయించాలి? ఇక్కడ అసురుల విఘ్నాలు కూడా చాలా వస్తాయి. ఇంతకుముందు ఎవరో చెత్త, మురికి వేస్తారు యజ్ఞంలో అని కథలలో భావించేవారు. ఇప్పుడు చెత్త కాదు, అవి విఘ్నాలు. అవి ఎలా వస్తాయో మీకు తెలుసు. క్రొత్తదేమీ కాదు, నథింగ్ న్యూ. కల్పకృతం కూడా ఇలాగే జరిగింది. మీ బుద్ధిలో ఈ పూర్తి చక్రమంతా తిరుగుతూ ఉంటుంది. బాబా మనకు సృష్టి ఆది, మధ్య, అంత్యముల రహస్యం అర్థం చేయిస్తున్నారు. బాబా మనకు లైట్ హౌస్ అనే బిరుదు కూడా ఇస్తారు. ఒక కంటిలో ముక్తిధామము, రెండవ కంటిలో జీవన్ముక్తిధామం ఉండాలి. మీరు శాంతిధామంలోకి వెళ్ళి మళ్ళీ సుఖధామంలోకి రావాలి. ఇది దుఃఖధామం. తండ్రి అంటున్నారు, ఈ కళ్ళతో మీరు చూసేదంతా మర్చిపోండి. మీ శాంతిధామాన్ని గుర్తు చేసుకోండి. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి కదా! దీనిని ఒక్కరినే స్మృతి చేయటాన్ని అవ్యభిచారి యోగమని అంటారు. జ్ఞానం కూడా ఒక్క తండ్రి ద్వారానే వినాలి. అది అవ్యభిచారి జ్ఞానం. స్మృతి కూడా ఒక్కరనే చేయండి. నాకు ఒక్కరు తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఎంతవరకు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోరో అంతవరకు ఒక్కరి స్మృతి రానే రాదు. ఆత్మ అంటుంది, నేను ఒక్క బాబా దానిగానే అవుతాను. నేను బాబా వద్దకు వెళ్ళాలి. ఈ శరీరం పాతదైపోయింది, శిథిలావస్థలో ఉంది. ఇలా అంటారు కదా! ఇందులో కూడా మమకారం ఉంచరాదు. ఇది జ్ఞాన విషయం. అంతేకాని శరీరాన్ని చూసుకోకూడదు, సంభాళించకూడదు అని కాదు. ఇది పాత శరీరం. దీనిని ఇప్పుడు వదిలేయాలి అని ఆంతరికంలో తెలిసి ఉండాలి. మీది అనంతమైన సన్యాసం. వారైతే అడవుల్లోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లోనే ఉంటూ స్మృతి చెయ్యాలి. వికారాల నుండి అతీతంగా ఉండాలి. స్మృతిలో ఉంటూ ఉంటూ మీరు కూడా శరీరాన్ని వదలవచ్చు. ఎక్కడ ఉన్నా మీరు తండ్రిని స్మృతి చెయ్యండి. స్మృతిలో ఉంటూ స్వదర్శన చక్రధారులుగా అయితే మీరు ఎక్కడ ఉన్నా ఉన్నత పదవిని పొందుతారు. ఎంతగా వ్యక్తిగత శ్రమ చేస్తే అంత పదవిని పొందుతారు. ఇంట్లో ఉంటున్న స్మృతి యాత్రలో ఉండాలి. ఇప్పుడు ఫైనల్ రిజల్ట్‌కి ఇంకా కొంచెం సమయం ఉంది. అప్పుడు చెప్పారు. బ్రహ్మ బాబాలోకి వచ్చి చెప్పినప్పుడు, ఇప్పుడైతే టైం లేనే లేదు. ఇదే ఆఖరి గడి అనుకోండి అంటున్నారు. నూతన ప్రపంచం కూడా తయారవ్వాలి కదా! ఇప్పుడే కర్మాతీత స్థితికి వస్తే సూక్ష్మవతనంలో ఉండాల్సి వస్తుంది. సూక్ష్మవతనంలో ఉంటున్నా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. పోను పోను మీకు అన్ని విషయాలు సాక్షాత్కారం అవుతాయి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్ మనం ఆచరణలో తీసుకురావడానికి ఈరోజు యొక్క సారం ఇది.
ఫస్ట్ పాయింట్ ఒక్క తండ్రి ద్వారానే వినాలి. ఒక్కరి అవ్యభిచారి స్మృతిలోనే ఉండాలి. ఈ శరీరాన్ని కూడా సంభాలన చేయాల్సింది అంటే చూసుకోవాల్సిందే. కానీ దీనిపైన ఏమాత్రం మమకారం ఉండరాదు. అది మనం కాదు కనుక. సెకండ్ పాయింట్ తండ్రి ఏ పథ్యాన్ని తెలిపించారో నియమాలు, మర్యాదలు, పద్ధతులు, ఆచారాలు అదే శ్రీమతము అంటాము. దానిని పూర్తిగా పాలన చేయాలి. అన్నింటికి శ్రీమతం. కళ్ళకు, నోటికి, చెవులకు, మనస్సుకు, చేతులు, కాళ్ళు అన్నింటికి శ్రీమతం ఇచ్చారు బాబా. వాటిని పాటించాలి. తండ్రిని నిందలు చేయించే పాప ఖాతాను తయారు చేసే ఏ కర్మ చేయరాదు. స్వయాన్ని నష్టపరుచుకోరాదు. తండ్రికి వ్యతిరేకంగా నడిచాము అంటే తండ్రిని అవమాన పాలు చేసినట్లు అంటే మిగతా వాళ్ళు ఓం శాంతిని నిందిస్తారు అంటే తండ్రిని నింద చేసినట్లు. అది మీకు మీరు నష్టం చేసుకున్నట్టు అంటున్నారు బాబా. వరదానము 3 సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాలను అనుభూతి చేసే గుణమూర్తి భవ. 1 సంకల్పము, 2 మాటలు మరియు 3 ప్రతి కర్మ ద్వారా ఏ పిల్లలైతే ఈ మూడింటి సేవలో తత్పరులై ఉంటారో వారే సఫలతామూర్తులుగా అవుతారు. మూడింటిలో మార్కులు సమానం. పూర్తి రోజంతటిలో 3 సేవలలో బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ ఆనర్ లేక గుణమూర్తులుగా అవుతారు. నోటి ద్వారా జ్ఞానదానం చేయాలి. సంకల్పాల ద్వారా మనసా సేవ చేయాలి. కర్మ ద్వారా గుణదానం చేయాలి. పూర్తి రోజంతటిలో 3 సేవలలో బ్యాలెన్స్ ఉంటే పాస్ విత్ ఆనర్ లేక గుణమూర్తులుగా కాగలరు. వారి ద్వారా అన్ని దివ్య గుణాల శృంగారం ఈ 3 సేవలు చేసే వారి ద్వారా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకరికొకరు తండ్రి గుణాలను లేక స్వయంలో ధారణ చేసుకున్న గుణాలను సహయోగం ఇవ్వడమే, ఇతరులకు కూడా సహాయం చేయడమే, ఈ గుణాలు పొందేలాగా చేయడమే గుణమూర్తులుగా అవ్వడం. ఎందుకంటే గుణదానం అన్నింటికంటే గొప్ప దానం. స్లోగన్ నిశ్చయము అనే పునాది పక్కాగా ఉంటే శ్రేష్టమైన జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది. ఎవరికైతే తండ్రి పైన నిశ్చయం ఉంటుందో ప్రతి ఒక్క మాట పైన నిశ్చయం ఉంటుంది. కాబట్టి ఆ పునాది తండ్రిని నమ్మాలి, కరెక్ట్ అనిపించాలి, అనుకోవాలి. అయ్ ఊరికే గుడ్డిగా అనుకోవడం కూడా కాదు కదా! అన్ని విషయాలను తెలుసుకొని బాబా ఇంతకు ముందే చెప్పారు. శాస్త్రాలలో ఏం విన్నారు, ఇక్కడ ఏం వింటున్నారు, రెండింటిని పోల్చి చూసుకోండి. 100% నిశ్చయం అనేది కలుగుతుంది. అది పక్కాగా ఉంటే నేను ఆత్మ, నా తండ్రి శివబాబా, నా ఇల్లు, ఇప్పుడేం చేయాలి నేను, నా గుణాలేంటి, నేను ఎక్కడికి వెళ్ళేకి కర్తవ్యంలో నేను నిమగ్నమై ఉండాలి, ఇవన్నీ కరెక్ట్ అనిపించి నడుచుకుంటూ ఉంటే అదే శ్రేష్టమైనటువంటి జీవితం స్వతహాగా అనుభవం అవుతుంది అంటున్నారు బాబా. అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నము మరియు కర్మాతీతంగా అయ్యే తపనలో ఉంటూ తీవ్ర పురుషార్థం చేసి కర్మాతీత స్థితి పొందడానికి బాబా తెలియజేస్తున్నారు. వెనుకటి కర్మల లెక్కాచారం యొక్క ఫలస్వరూపంగా శరీరానికి వ్యాధి వస్తుంది. ఇది ఒక రకం. ఎన్నో పాపకర్మలు చేశాం కాబట్టి దాని ఫలం పాపకర్మ ఫలం శరీరానికి వ్యాధి రూపంలో వస్తుంది. అనుభవించాలి. కర్మ భోగము అంటారు. కర్మ చేసినందుకు ఇది అనుభవించాలి. ఇక రెండవది మీ మనస్సు యొక్క సంస్కారం. ఇతరాత్మల సంస్కారంతో ఎప్పుడు ఘర్షణ, అలజడి, కోట్లాట్లు జరుగుతూ ఉంటాయి. నచ్చకుండా ఉంటారు. ఒకరికొకరు సరిపడకుండా ఇలాంటివి. ఇది కూడా కర్మ భోగాలే, కర్మ లెక్కాచారాలే. ఏదో జన్మలో శత్రుత్వం ఉంది కాబట్టి ఎదుటే వస్తారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ కర్మాతీతులు కర్మ భోగానికి ఏవి వచ్చినా ముందు జన్మల్లో చేసినటువంటి పాప కర్మం అనుభవిస్తూ ఉంటే కూడా వాటికి వశం కాకుండా బాధపడడము, యోచన చేస్తూ ఉండడం, ఇవెందుకు వచ్చాయి ఏమిటి అని మళ్ళీ ఇతరుల పైన ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం, ఇలాంటివన్నీ వశం కావడం. అలా కాకుండా యజమాని అయి ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తం చేయించాలి. నిమిత్త మాత్రంగా ఉంటూ అవి చేశాము కాబట్టి అవి అనుభవించాలి అనే భావనతో
ఈ బాబాని జతలో పెట్టుకుంటే అనుభవిస్తున్నట్టు భావన కూడా ఉండదు. కర్మయోగిగా అయ్యి కర్మలు చేస్తూ బాబా స్మృతిలో ఉంటూ కర్మభోగాన్ని సమాప్తం చేసుకోవడమే కర్మాతీత స్థితికి గుర్తు. ఇప్పుడిప్పుడే కర్మయోగి కర్మ చేస్తూ స్మృతిలో ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. ఓం శాంతి.